నమస్తే, వెల్కమ్ టు అమర్ న్యూస్ ఎనాలిసిస్. నేను మీ వారు. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం దాటి ప్రపంచం మొత్తం కూడా పాకిన సెన్సేషనల్ వార్త మీ అందరికీ కూడా తెలుసు. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ కలిసిందని, అదేవిధంగా దాదాపు కూడా ఎన్నో ఆరోపణలు ఇటు పక్క టీడీపీ ఆరోపిస్తుంటాం. అంటే అది కాదు అది మీ గవర్నమెంట్లో జరిగింది కదా, సో జూలైలో దీన్ని జూన్ ఆర్ జూలైలో మీరు టెస్ట్కి పంపించారు కాబట్టి అది మీ గవర్నమెంట్లోదే అంటూ కూడా ఇటు వైసీపీ అందరూ కూడా దీని మీద రెస్పాండ్ అవుతున్నారు. సో సాధారణంగా రాజకీయాలు ఇవన్నీ కామన్గా తీసుకోవాలి, బట్ ఈ కొన్ని వాటిని సెన్సిటివ్ మ్యాటర్స్ని కూడా టచ్ చేయకూడదు. బట్ ఇక్కడ చూసేసరికి లడ్డు వివాదం అనేది దాదాపు రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశం మొత్తం కూడా పాకి ఎవరైతే శ్రీవారిని ఎక్కువగా అమితంగా ప్రేమిస్తారో వాళ్ళందరూ కూడా దీని మీద రెస్పాండ్ అవుతున్నారు. ఇటు సనాతన ధర్మం గురించి, అదేవిధంగా మిగిలిన హైందవ సమాజం, అదేవిధంగా కొన్ని రకాల కర్ణాటకలో ఉన్న కొన్ని బజరంగ్ దళ్ ఇలాంటి చాలా సంఘాలన్నింటినీ కూడా దీని మీద రెస్పాండ్ అవుతున్నాయి. సో ఇదే నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు, అదేవిధంగా శ్రీవారి భక్తులందరూ కూడా దీని మీద రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. సో ముఖ్యంగా ఎంతో పవిత్రాత్మకంగా భావించే ఈ యొక్క శ్రీవారి లడ్డు అపవిత్రం జరగడం, అదేవిధంగా మొన్న కూడా చూసాము పొగాకు రావటం అనేది కూడా సెన్సేషనల్ వార్తగా, పొగాకు తంబాకు కూడా దాంట్లో వచ్చింది. సో ఇది ఎంతో సెన్సేషనల్గా వార్త అయితే నిలిచింది. సో దీని మీద ఇటు రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఇటు నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా కూడా దీన్ని కవర్ చేయడం అనేది జరిగింది. సో దాదాపు కూడా చర్చ అన్నిట్లు కూడా కొద్ది రోజుల నుంచి దీని మీద ఒక్కొక్కరు అయితే స్పందిస్తూ వస్తున్నారు. సో రోజా సెల్మాని ఎవరైతే వైఎస్ఆర్సీపీ నేత ఆర్కే రోజా ఉన్నారో, సో తను నగరి ఎమ్మెల్యేగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. సో ప్రజెంట్ మొన్న ఓడిపోయారు. సో ఈమె ఒక సొంత యూట్యూబ్ ఛానల్లో ఉన్నట్లు ఉంది. సో దాంట్లో ఆర్కే రోజా సెల్వం అని, సో మీకు పక్కన స్క్రీన్ షాట్లు కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ యొక్క ఫోటోలు అయితే ఆమె అయితే పెట్టారు. సో ఏమని పెట్టారు ఒకసారి మనం చూసుకున్నట్లయితే, వీరిలో తిరుమల ఎవరి పాలన బాగుంది, వైఎస్ఆర్ అదేవిధంగా సిబిఎన్, జగన్ పాలన చంద్రబాబు నాయుడు పాలన, ఎవరి పాలన బాగుంది అని ఒక పోల్ మీకు కనిపిస్తూ ఉంది. సో ఈ రకంగా పోల్ను పెడితే దాంట్లో దాదాపు కూడా 19% వైఎస్ఆర్కి, జగన్కి, అదేవిధంగా సిబిఎన్కి 81% వచ్చింది. ఒక మాట మనం మాట్లాడుకోలే అంటే వీరిలో ఎవరి పాలన తిరుమలలో బాగుంది అంటే రోజాని ఇష్టపడేవారు, పైగా వైసీపీ పార్టీలో ఉన్న అందరూ కూడా సాధారణంగా ఈ దాంట్లో ఉంటారు. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో అంటే 180,000 పైచిలకు ఈ యొక్క సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు. సో అంటే ఏం అఫీషియల్ పేజా, లేదంటే ఈమె బినామీ పేరా, లేదంటే ఇంకెవరన్నా రోజా పేరు పెట్టి నడిపిస్తున్నారన్న వాటర్ రేట్ మేబీ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ రోజా అంటే రోజాని ఇష్టపడే వాళ్ళు అండ్ వైసీపీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, సో దాదాపుగా దాంట్లో ఉన్న వాళ్ళే ఓటేలా అంటే 19% మాత్రమే వేశారు, మిగిలిన 81% మందిని కూడా సిబిఎన్కే ఓటేశారు. సో ఇప్పుడు ఇది సెన్సేషనల్గా మారింది. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్లయితే, తిరుమల లడ్డు కల్తీలో తప్పు ఎవరిది? తిరుమల లడ్డు కల్తీలో తప్పు ఎవరిది ప్రశ్న. సో ఇచ్చిన ఆప్షన్స్లో పీకే పవన్ కళ్యాణ్కి 7%, అదేవిధంగా సిబిఎన్కి 19%, అదేవిధంగా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి 75%గా ఈ యొక్క పోల్ అయితే నిర్వహించారు. సో అంటే దాదాపు చూసుకున్నట్టయితే 75% కూడా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఈ యొక్క తిరుమల కల్తీలో తప్పు అంటూ కూడా చూపిస్తున్నారు. అంటే ఆమె సొంత మీడియా, ఎవరైతే సొంత యూట్యూబ్ ఛానల్లో ఉన్న వాళ్ళే ఆమెకి కంగు తినిపించారు, షాక్నిచ్చారు. అంటే వైఎస్ఆర్ బ్యాచ్ని ఇష్టపడే వాళ్ళందరూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని ఇష్టపడేవాళ్ళు, రోజాని ఇష్టపడేవాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభిమానులు అందరూ కూడా మ్యాక్సిమం సబ్స్క్రైబ్ అయ్యి ఉంటారు. సో వీళ్ళే ఓటేయలేదు అంటే కూడా ఎంతవరకు కూడా రోజాకి చెక్ పెట్టినట్టు, అదేవిధంగా రోజాకి ఇచ్చేసారో కూడా మనందరికీ కూడా తెలుసు. సో దాదాపు కూడా వైసీపీ కొంత ఓడిపోవటానికి యొక్క ఎవరైతే ఉన్నారో ఎప్పుడు పడితే అప్పుడు మీడియా ముందుకు వచ్చేసి ఎలా పడితే అలా మాట్లాడిపోవటం, ఎలా పడితే అలా అరవటం, అదేవిధంగా ఏమీ తెలియకుండా మాట్లాడేయటం అనేది కూడా ఇటు పక్క రోజా వాళ్ళే ఓడిపోయారంటూ కూడా టీడీపీ వాళ్ళు అంటున్నారు. నేను మీరు అంటుంది కాదు, టీడీపీ వాళ్ళు ఆరోపించారు. టీడీపీ వాళ్ళు అంటున్న మాటలు అవి. రోజా ఎక్కువ మాట్లాడటం వల్లే ఇదంతా కూడా ఇది అవుతుంది అంటూ జనాలు కూడా మాట్లాడుకున్నారు. సో ఇలాంటి వీళ్ళందరూ కూడా ఎక్కువగా మాట్లాడే వాళ్ళని, అరిచే వాళ్ళని ఆపేయండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా చాలామంది కూడా ఎన్నో సార్లు సోషల్ మీడియా ద్వారా కూడా మాట్లాడారు. సో రోజా ఓడిపోవటం, అదేవిధంగా రోజా ఉండటం వల్లే కూడా పార్టీ ఓడిపోయిందంటూ కూడా చాలామంది మాట్లాడారు. సో ఇదంతా పక్కన పెడితే అంటే రోజాకి సొంత యొక్క ఛానలే కంగు తినిపించింది. ఇంకో రకంగా చెప్పుకోవాలి అంటే రోజా దీని మీద వచ్చేసేసి బయటకు వచ్చేసి ఇందాకలే మాట్లాడారు, అయితే ట్విట్టర్ వాట్సాప్ ఇట్ మేబీ మాట్లాడారు, సొంత యూట్యూబ్ ఛానల్లో నాది కాదు అది, ఇదంతా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు, సో యూట్యూబ్ ఛానల్ మీద అంటూ కూడా రోజా కొంచెం సీరియస్ అయినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. రోజా కూడా ఈ రకంగా నా యూట్యూబ్ ఛానల్ కాదు, నా యూట్యూబ్ ఛానల్ అన్నట్లు కూడా ప్రచారం చేసుకుంటున్నారు. అన్ని పచ్చ మీడియా వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. సో నా యూట్యూబ్ ఛానల్ అయితే కాదు అదంటూ కూడా మాట్లాడుతున్నారు. మరి ఇంకెందుకు ఆర్కే రోజా సెల్వం అని ఎందుకు ఉంది ఆ ఛానల్ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రెండోది,
1,80,000 అబోవ్ మంది దీంట్లో ఉన్నారు సబ్స్క్రైబర్లు. ఎవరు వాళ్ళు? ఎక్కడ వాళ్ళు? మన వాళ్ళే కదా. సబ్స్క్రైబర్లు ఊరికే రారు కదా. 1,80,000 మంది పై చిలుకు అంటే ఇట్స్ నాట్ ఈజీ మ్యాటర్. సో కొన్ని ప్రశ్నలు కూడా ఇప్పుడు హైక్ చేసినట్లు కూడా తెలుస్తోంది, హైక్ చేసినట్లు కూడా కనిపిస్తూ ఉంది. కొన్ని ఆటలు కూడా లేదు ఇప్పుడు. సో ఈ విధంగా రోజా ఇది నా ఛానల్ కాదు, నా పేరు పెట్టి నా ఫోటో పెట్టి కొంతమంది వాడుకుంటున్నారంటూ కూడా రోజా దీనికైతే కౌంటర్ ఇచ్చే ఎందుకంటే కౌంటర్ పడింది కదా రోజాకి. మరి ఎందుకంటే శ్రీవారి ప్రసాదంలో ఎవరు తప్పు ఉందంటే జగన్మోహన్ రెడ్డి, పరిపాలన ఎవరితో బాగుందంటే చంద్రబాబు చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళకు ఓట్లు లేకపోగా, అందులో ఈ యొక్క పోల్లో ఓట్లు లేకపోగా పైగా మళ్ళీ రోజాకి యొక్క బ్యాడ్ ఇమేజ్ అవుతుంది. దాని గురించే స్క్రీన్ షాట్లు కూడా తీసుకొని ఇప్పుడు ఓవరాల్ మీడియా ఛానల్ అన్నింటిలో కూడా దీన్ని హైలైట్ చేస్తూ సో రోజా యొక్క మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ అన్నీ కూడా రోజాది ఇది రకంగా ఉందంటూ కూడా మాట్లాడుతున్నారు. సో ఈ విధంగా రోజా యొక్క పనితీరు ఎలా ఉందంటూ కూడా ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సొంత పార్టీ వాళ్ళే ఈ యొక్క పోల్లో ఓట్లు లేదని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇంకా సెకండ్ పాయింట్, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని మనందరం కూడా సంరక్షించాలి, అదేవిధంగా సంప్రోక్షణ ఆలయాల సంప్రోక్షణ విషయంలో కూడా కల్తీ జరిగిందంటూ కూడా సంప్రోక్షణ విషయంలో చాలా వరకు కూడా మాట్లాడుతున్నారు. సో ఇదే నేపథ్యంలో సంప్రోక్షణ జరుగుతున్నప్పుడు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు అదేవిధంగా ఇద్దరు ఎవరైతే కార్తీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలకి ఇటు ప్రకాష్ రాజ్ ఇద్దరు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా స్పందించారు. ఫస్ట్ కార్తీ చూసుకున్నట్లయితే కార్తీ వేరే తెలుగు ఆడియోను ఫంక్షన్కి వచ్చినప్పుడు ఒక యాంకర్ అడిగింది, లడ్డు కావాలా నాయన, లడ్డు కావాలా అని. సో ఈ విషయంగానే యాంకర్ ఏ విధంగా అడిగారో తెలియదు, అండ్ కార్తీ ఏ విధంగా స్పందించారో కూడా తెలియదు. కార్తీ ఏ విధంగా స్పందించారు, వద్దు ఇప్పుడు లడ్డు మ్యాటర్ మాట్లాడుకుతూ, ఇప్పుడు లడ్డు అనేది చాలా సెన్సిటివ్ టాపిక్ ఆర్ మ్యాటర్ అంటూ కూడా దాన్ని ఇలాగన్నారు. సో దాని గురించి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు లడ్డు మీద ఈ రకంగా జోకులు వేసుకుంటున్నారు, ఇది తగదంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. సో దానికి మళ్ళీ కార్తీ గారు కూడా రివర్స్ విశ్లేషణ ఇచ్చుకున్నారు. ఇలాంటిది మంచి నేను ఆయన్ని ఎక్కువగా ఆరాధిస్తాను, గౌరవిస్తాను, సో ఆయన్ని కావాలనని లేదు, ఆయన ఒకవేళ అది ఇబ్బంది పడితే సారీ అంటూ కూడా కార్తీక్ రిప్లై ఇచ్చేశారు. సో ఇక ప్రకాష్ రాజ్ సనాతన ధర్మం అంటూ మాట్లాడుతున్నారు. ఒక మతాన్ని ఎక్కువగా ఇప్పుడు మళ్ళీ మత రాజకీయాలు చేయొద్దు, మతాన్ని ఎక్కువగా ఒక మతాన్ని ఇలాగ చేస్తున్నారు అంటూ కూడా ప్రకాష్ రాజ్ మాట్లాడారు పవన్ కళ్యాణ్ మాటలకి. సో దానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందాక మాట్లాడతా ప్రకాష్ రాజ్కి ఏం పని, ఈ విషయంలో ప్రకాష్ రాజ్కి ఏం పని అంటూ కూడా ప్రకాష్ రాజ్ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సో దాదాపు కూడా ప్రకాష్ రాజ్కి అదేవిధంగా మోడీకి పడదన్న విషయం కూడా అందరికీ తెలుసు. సో మోడీ తరపున ఇటు పవన్ కళ్యాణ్ ఉంటున్నారు కాబట్టి ఇండైరెక్ట్లీ అట్లేమన్నా ఈ రకంగా ఏమన్నా మాట్లాడారా, ప్రకాష్ రాజ్ ఈ విధంగా ఏమన్నా మాట్లాడారా, సో ప్రకాష్ రాజు ఏమన్నా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారంటూ కూడా ప్రజలు అనుకుంటున్నారు, ప్రజలు ఆలోచిస్తున్నారు. సో మనందరూ కూడా తెలుసు ప్రకాష్ రాజ్ తరపున చాలాసార్లు కూడా పవన్ కళ్యాణ్ ఫైట్ చేశారు, ప్రకాష్ రాజ్ తరపు నుంచి వెన్నంటి కూడా ఉన్నారు. సో ప్రకాష్ రాజు కూడా పవన్ కళ్యాణ్ని అమితంగా ఇష్టపడే వాళ్ళలో కూడా ఒకళ్ళు. ప్రకాష్ రాజు కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య వార్ నడబోతుంది. అదేవిధంగా దానికి పవన్ కళ్యాణ్ అన్న మాటలకి ప్రకాష్ రాజు ఎందుకు ప్రకాష్ రాజుకి దీంట్లో ఏం సంబంధం అంటూ కూడా మాట్లాడుతున్న మాటలకు కూడా మళ్ళీ ప్రకాష్ రాజు అయితే కౌంటర్ ఇచ్చారు. సో నేను విదేశాల్లో ఉన్నాను, విదేశాల్లో షూటింగ్కి వచ్చాను కాబట్టి ఎవరు కూడా దీని మీద మాట్లాడద్దు, ఒకసారి మీరు కౌంటర్ నేనేమైతే మీకు ట్వీట్ చేశానో నా ట్వీట్ ఏదైతే ఉందో మళ్ళీ ఒకసారి మీరు చూసుకోండి, ఖచ్చితంగా ఈ ట్వీట్ని మీరు మాత్రం ఒకసారి చూసుకోండి, చదువుకోండి, ఆ ట్వీట్ని చూసుకోండి, మేము ఎవరిని తప్పుపట్టలేదు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది కాదు, ఈ విధంగా అదేవిధంగా ఎవరిని ఇది కించపరిచినట్లు కాదు, నేను 30వ తారీఖున మళ్ళీ ఇండియాకి వస్తాను, అప్పుడు మీకు ఏం కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే అలాగా మీతో నేను చర్చించడానికి మాట్లాడటానికి కూడా సిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా అయితే మాట్లాడారు. సో 30వ తారీఖున 30 తర్వాతన ప్రకాష్ రాజు వచ్చిన తర్వాత దాదాపు ఇవాళ డేటు ఇంకొక 7-6 రోజులు ఉంది. సో ఏ విధంగా ప్రకాష్ రాజు రెస్పాండ్ అవుతారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడతారు, ఇటు పక్క ప్రకాష్ రాజు గారు కూడా ఏం మాట్లాడతారు అనేది కూడా మనం వేచి చూడాలి. సో ఈ విధంగా అటు రోజా తప్పుపట్టారు, సో ఆ విధంగా ఇటు కార్తీ అదేవిధంగా ప్రకాష్ రాజు వీళ్ళిద్దరి మధ్యలోకి మళ్ళీ పొన్నవోలు వచ్చి ఏదో అలా మాట్లాడుతా అంటే శ్రీవారి ప్రసాదాన్ని ఎంత మనం ఈ యొక్క పవిత్రంగా భావిస్తామో మనందరికీ కూడా తెలుసు.
ఎవరైనా వెళ్తున్నారు అంటే యోగక్షేమాలు పక్కన పెట్టి ముందు మాకు కూడా లడ్డూ తండి ప్రసాదం తండి శ్రీవారి ప్రసాదం అని మాట్లాడతారు. సో ఇచ్చేవాళ్ళు పుచ్చుకున్న వాళ్ళు ఇద్దరు కూడా ఇచ్చేవాళ్ళు అయితే ఎంతో పవిత్రంగా భావించి దాన్ని పూజ చేసి ఆ తర్వాత ఇటు పుచ్చుకున్న వాళ్ళు కూడా చెప్పులు విడిచి వాళ్ళు పవిత్రంగా ఇలా పట్టుకొని తీసుకుంటారు 2 చేతులతో. ఇంత పవిత్రంగా భావించేదాన్ని రాగి అది కలిసింది అంటే తక్కువ కలిసింది తప్పే ఉంది అన్నట్లు కూడా పొన్నవాళ్ళు మాట్లాడుతున్నారు. రాగి అనేది ఇదేదో అని పొన్నవాళ్ళు కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. సో చూద్దాం ఇక వీటిలన్నింటిలో పొన్నవాళ్ళు కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ కూడా కవర్ చేసి దాదాపు కూడా హిందువాదులందరూ కూడా పొన్నవాళ్ళు కూడా తప్పు పడుతున్నారు. సో చూద్దాం ఇక రైట్గా చూద్దాం ఇక ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి. అదేవిధంగా ఇటు పక్క ఇది మతపరమైంది ఒక లడ్డు విషయం వచ్చేసరికి మతపరంగా రాజకీయ పరంగా ఇన్ని విధాలుగా అయితే వ్యాపించింది. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎంటర్ అయింది. ఇటు ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్గా ఉండబోతుంది. సో చూద్దాం ఇక దీని మీద ఫ్యూచర్లో ఏ విధంగా వెళ్ళబోతుందో. ఈ యొక్క రానున్న రోజుల్లో 30వ తారీఖున తర్వాత పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు, అదేవిధంగా ప్రకాష్ రాజ్ వచ్చి మళ్ళీ దీన్ని టాపిక్ని కదిలిస్తారనేది కూడా వేచి చూడాలి. సో చూద్దాం ఇక ప్రకాష్ రాజ్ కూడా దీని మీద అయితే వీడియోని అయితే రిలీజ్ చేశారు. సో ఒక్కొక్కరు ఒక స్టార్ హీరోలుగా చిరంజీవి రోజా కానీ అదేవిధంగా కార్తిక్ కానీ ఇది పక్క ప్రకాష్ రాజ్ కానీ వీళ్ళందరూ కూడా దీని మీద అయితే రెస్పాండ్ అవుతున్నారు. సో చూద్దాం ఇక దీని మీద ఏ విధంగా ఫ్యూచర్లో ఉండబోతుందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా మీకు కావాలనుకుంటున్నారా అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో మా ఛానల్ కింద అదేవిధంగా ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని చెప్పండి. అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో ఏ టాపిక్ల మీద అనాలిసిస్లో చేయాలనుకుంటున్నారో ఈ కింద కామెంట్లో మాకు చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుసు కదా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వెంటనే వీక్షించండి. అమ్మా న్యూస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ని అందిస్తూ ఉంటుంది. సో చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.